అన్ఫేర్ 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 బయట వాళ్ళ ఆవేశాన్ని నాలోకి పురుగు పుచ్చుకొని నేను చేస్తున్నా షో ఇది రియల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ వరస్ట్ బిగ్ బాస్. ఇట్ ఇస్ ఏ ఫేక్ అండ్ అన్ఫేర్ షో. మేము ఓటు ఎందుకు వేసాం శంకనాకడానికి? రైట్లీ ఐఎమ్ ఆస్కింగ్ టు బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. మనం ఎవరికి ఓటేస్తే వాళ్ళు ఉంటారు, ఎవరికి ఓటేయకపోతే వాళ్ళు ఉండరు, ఇది కదా. కానీ ఈరోజు ఏమనిపిస్తుందంటే మన ఓట్లు ఎందుకు వేస్ట్ కదా అనిపించేలా ఉంది. ఇది నా ఒక్కడి మాట కాదు. ఒక్కసారి మీరు మన పెమ్స్ టీవీ షార్ట్స్లోకి వెళ్ళి మీరు అక్కడ కింద కామెంట్స్ చూస్తే, ఎక్కడ యూట్యూబ్లో కామెంట్స్ అయినా సరే, ఇన్స్టాలో కామెంట్స్ అయినా సరే, ఫేస్బుక్లో కామెంట్స్ అయినా సరే మీరు చూడండి. ఓటింగ్ మనది కాదంట, బయట నుండి వచ్చిన వాళ్ళ ఓటింగ్ ద్వారా ఆమె పంపించారట. సుమన్ గారికి నిల్చోబెట్టారు, శ్రీజ గారికి నిల్చోబెడితే ఓటు ఏంటంటే సుమన్ గారికి 2 ఓట్లు వెళ్ళిపోవడానికి పడితే ఈమెకు 4 ఓట్లు పడ్డాట. అమ్మా నీకు 4 ఓట్లు పడ్డా వెళ్ళిపో. ఇక్కడ 4 లక్షల ఓట్లు ఆమె ఉండాలని పడినా సరే ఎక్కడ ఖాతరలేదు. వీళ్ళు వచ్చిన 4 ఓట్లే ఆమెకి వెళ్ళిపోవడానికి కారణమైందా అని ఇక్కడ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆవేదన నాది కాదు, వాళ్ళ ఆవేదనని నా రూపంలో వ్యక్తపరుస్తున్నా. నేను కూడా కూలుగా మాట్లాడతాను. శ్రీజ గారు వెళ్ళిపోయారండి, ఈరోజు ఫ్లోరా గారు కూడా వెళ్ళిపోయారు. చాలా కూలుగా ఉంది కదా ఫేస్, నేను మాట్లాడగలను. కానీ ఈ ఆవేశం అనేది ఏంటంటే బయట వాళ్ళ ఆవేశాన్ని నాలోకి పురుగు పుచ్చుకొని నేను చేస్తున్నా షో ఇది. ఇందులో చూడండి, ఇక్కడ శ్రీజ ఎలిమినేషన్ 100%. తనకి భయపడి ఎలిమినేట్ చేశారు. టాప్ 5 క్యాండిడేట్ శ్రీజ. కరెక్ట్ గా మాట్లాడుతుంది, గేమ్స్ ఆడుతుంది. దిస్ ఈజ్ 100% అన్ఫేర్ ఎలిమినేషన్. బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు. ఆ తర్వాత అన్ఫేర్ ఎలిమినేషన్ శ్రీజ అని ఒకరు అన్నారు. అంటే రీతు గాట్ లాస్ ఓటింగ్, బట్ ఆమె వెళ్తే రీతు అండ్ పవన్ లో లవ్ ట్రాక్ ఉంది కదా, అది చూడాలి. శ్రీజాని ఎలిమినేట్ చేశారు. రియల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ వరస్ట్ బిగ్ బాస్ అని రాశారు. బిగ్ బాస్ వరస్ట్ బిగ్ బాస్ అని రాశారు. వరస్ట్ ప్లేయర్ కళ్యాణ్ కాదు. అక్కడ ఆలోచించండి, ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ. ఇట్స్ 100% అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఇంకొకడు, అన్ఫేర్ ఎలిమినేషన్ ఇంకొకరు. ఈ వీక్ శ్రీజ, కళ్యాణ్, తనూజ వీక్ అన్నారు కదా. చాలా మంది ఇంత అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ 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 అన్ఫేర్. రోత బ్యాచ్ ని అప్పుడే పంపరు. చూడండి, రోత బ్యాచ్ ని అప్పుడే పంపరట. అంటే రోత బ్యాచ్ ని అప్పుడే పంపరు, పంపించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఫెయిర్ వచ్చింది. అన్ఫేర్ 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 ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ అన్ఫేర్. ఎన్ని అన్ఫేర్లు ఏంటండి? ఒకటి ఇప్పుడు 90 గా డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. ఎన్ని 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 మెసేజ్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనడానికి. ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద ఇదే రాశారు. ఇప్పుడు రాయని వ్యక్తి కూడా ఒక పెద్ద ఎస్ఏ రైటింగ్ రాశారు. బిగ్ బాస్ స్ట్రైట్లీ టు గెయిన్ కామన్ ఆడియన్స్. ఫస్ట్ దే అనౌన్స్డ్ దట్ దే విల్ టేక్ కామనర్స్ ఇన్ టు బిగ్ బాస్ హౌస్. దే సెలెక్టెడ్ సమ్ క్యాండిడేట్స్ బై అగ్ని పరీక్ష షో. నౌ ఎవ్రీ కామన్ మ్యాన్ ఈజ్ వాచింగ్ దిస్ షో అండ్ రన్నింగ్ టాప్. Now they are eliminating without any reasons. Commoners, simple logic. ఇక్కడ people are stupids who are watching and who are voting. What is the use of voting when you cannot do fair elimination? ఇలాంటి అన్ఫేర్ గేమ్ షోస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆ పాపం వాళ్ళు జాబ్స్ ని కూడా సాక్రిఫైస్ చేసి వస్తున్నారు, ఏదో టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని. కానీ బిగ్ బాస్ లో టాలెంట్ గేమర్ అయితే కాదు. దే నీడ్ టీఆర్పీ అండ్ మసాలా. ఇట్స్ ప్రూవన్ బై శ్రీజ ఎలిమినేషన్. ఇట్ ఈస్ నాట్ రియల్లీ షో, ఇట్ ఈస్ ఏ ఫేక్ అండ్ అన్ఫేర్ షో అని క్లియర్ గా ఇచ్చారు. ఇప్పుడు మా ఛానల్లో శ్రీజ ఎలిమినేటెడ్ అని పెట్టిన వెంటనే ఎన్ని మెసేజ్ ఉన్నాయో, ఇన్స్టాలోని యూట్యూబ్లో ఎన్ని మెసేజ్ ఉన్నాయో చూడండి. అయితే నిన్న అంతకు ముందు ఒకటి పెట్టాను నేను. ఏంటిది? ఎప్పుడైతే మనకి ఎవాక్షన్ అని వచ్చిందో, ఎవరు మన ఫ్లోరా దీన్ని మన రీతు వచ్చిందో, ఆ వెంటనే రీతు ఎలిమినేటెడ్ అని పెట్టానండి. కానీ ఆఖరి క్షణం వరకు రీతు ఎలిమినేషన్ కోసం ఇప్పుడు నేను చెప్పాలి. బిగ్ బాస్ లో హౌస్ లో ఫ్లోరాకి ఎలిమినేషన్ కి ఒక ఏవి తయారైపోయిన తర్వాత రీతు కూడా ఏవి తయారు చేశారు. ఫ్లోరా కన్నా ముందే రీతుకు తయారు చేశారంట. ఆ రీతు ఏవి అక్కడ ప్రెజెంట్ చేద్దాం రెడీగా చివరాఖరి వరకు వచ్చాడ. రీతు వీడియో మనం వేద్దామని చెప్పేసి చివరి వరకు వచ్చి 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 చివరిలో 99% తర్వాత ఈ కొత్త వాళ్ళు వచ్చి శ్రీజాకి ఎలిమినేట్ చేశారు. శ్రీజాకి ఎలిమినేట్ చేసినప్పుడు శ్రీజాకి ఏవీ లేదంట. ఉన్నదేదో తయారు చేసిన 2 నిమిషాలు ఏవి ఏదో ఉంటే అది ప్లే చేశారు. నిన్న ప్లే చేసిన ఏవి అనేది ఈ రోజు రాదు. ఈ రోజు సపరేట్ గా ఎడిటర్స్ తయారు చేసి మనకి వేస్తున్నారు. అంటే అటు ఒకసారి చూడు అని నాగార్జున గారు అంటారు. ఆమె చూస్తుంది, అక్కడ శ్రీజ చూసింది అది కాదు, మనం ఇక్కడ చూసింది ఇప్పుడు కొత్తది ఇంకోటి వస్తుంది. అంటే అక్కడ శ్రీజ ఉన్నప్పుడు కూడా ఏవి సరిగా తయారవ్వలేదంట.
అంటే బిగ్ బాస్ కూడా తెలీదు, నాగార్జున గారికి కూడా తెలీదు అక్కడ శ్రీజ గారు వెళ్ళిపోతున్నట్టు. శ్రీజ వెళ్ళిపోయారు ఆ విషయం అప్పుడు రీతు అని అనుకున్నాం మనం. రీతు అని అనౌన్స్ చేసేటప్పుడు రీతు కోసం వచ్చిన కామెంట్స్ చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ అనే వ్యక్తి 6 కోసం ఎలిమినేట్ చేశారా, జనాల కోసం ఎలిమినేట్ చేశారా? స్ట్రైట్లీ ఐఎమ్ ఆస్కింగ్ టు బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు, మీరు ఓటింగ్ అనేది జనాలకు పెట్టారు. జనాలు మేము ఎందుకు ఓటేసాం, శంఖనాకడానికి అని ఒకరు పెట్టారు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా పెట్టారు, అది చూడండి ఒకసారి. జనాలు వచ్చేసి ఇన్స్టాలోనో యూట్యూబ్ లోనో పెట్టారు శంఖనాకడానికి మేము ఓట్లు వేసామని. అంటే జనాలు ఓట్లేస్తే ఆ ఓటింగ్ ని పరిగణలోకి తీసుకోవడం మానేసి ఆ వచ్చిన 6 మీరు మెడలో బోట్లు వేసిన సెలబ్రిటీలు తీశారు. మీరు మెడలో బోట్లు సెలబ్రిటీలు వేసిన వాళ్ళు తీస్తే మీరు తీస్తారు. కానీ ఇక్కడ జనాల ఓటింగ్ లో ఏముందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఓటింగ్ లో ఇదే కాదు ప్రతి దాంట్లో రీతు కూడా ఎలిమినేటెడ్ అని రాసిన దగ్గర చూడండి. రీతుకి ఎంత పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందో ఒకసారి చూడండి. మాకు కావాల్సింది అదే బాస్, రీతు ఎలిమినేషన్ అయిపోయిందంటే ఎంత ఆనందం అతనికి. డెమాన్ పవన్ అంటున్నారు రీతు అయితే సూపర్ అని రాశారు. అబ్బా ఇంకోటి ఐఆమ్ సో హ్యాపీ అని ఇంకొకడు. అబ్బా ఫైనల్లీ దరిద్రం పోయింది ఒకరు. అన్నా ఏమైనా జరగొచ్చు, ఇది బిగ్ బాస్ తెలుగు, ఇది ఒక చదరంగం, ఎత్తుకు పై ఎత్తులు కూడా ఉన్నాయి కదా, ఏ సెకండ్ ఏం జరగవచ్చు ఈ బిగ్ బాస్ హౌస్ లో, వెయిట్ అండ్ సీ అని ఒకరు రాశారు. మీరు బాగా అనాలిసిస్ చేశారు అని రాశారు. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్ బ్రో, శ్రీజ ఎలిమినేషన్ అయిపోతుంది అని చాలా బాధపడుతూ రాశారు ఒక వ్యక్తి. నెక్స్ట్ ఐఎమ్ హ్యాపీ రీతు వెళ్ళిపోవడం అట. నెక్స్ట్ అబ్బా సాయిరామ్ అని ఒక వ్యక్తి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఒకరు. శ్రీజ ఎలిమినేటెడ్ అండి అని రాశారు ఒక అతను. పేడ విరగడైంది అని రాశారు ఎవరు, మన రీతు వెళ్ళిపోయిందంటే. సూపర్ అని ఒకరు. తర్వాత ఇంకొకరు ఏది బూతులు కూడా రాశారు, మనం చదవట్లేదు. కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాలి అని రాశారు ఒక అతను. నెక్స్ట్ సార్ ఈ గుడ్ న్యూస్ కోసం 2 వీక్స్ నుండి వెయిట్, ఈ గుడ్ న్యూస్ కోసం 2 వీక్స్ నుండి వెయిటింగ్ అట. బట్ గేమ్ లో ఆడేటప్పుడు రాంగ్ ఉన్న గట్టిగా మాట్లాడుతుంది రీతమ్మ. బిగ్ బాస్ గారు ఎంటర్ అయితే గాని రీతమ్మకి అర్థం కాలేదు. రామ్ చెప్పినప్పుడు బెలూన్ విషయంలో అని చెప్పేసి అన్నాడు. అదే ఒక అతను అన్నారు, వినటానికి ఎంత హాయిగా ఉందో అట ఒక అతను. ఎంత బాగుందో, రీతు డిలీట్ చేయాలి, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ అన్నా. నిజమైతే నీ పేరు మీద కొబ్బరికాయ కొడతా, ఏది రీతు వెళ్ళిపోతాట. ఇలా చెప్పుకోవడం ఎన్ని 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 మళ్ళీ ఎన్టీఆర్ డైలాగులు ఎన్ని 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 ఎన్ని. రీతు ఎలిమినేట్ అయిపోతుందని అందరూ హ్యాపీ అయ్యారు. అంటే అది ఇన్స్టాలో కూడా చూడండి ఎన్ని ఉన్నాయి. రీతు ఎలిమినేషన్ అంటే అందరూ హ్యాపీగా ఉన్నారు, శ్రీజ ఎలిమినేషన్ అంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలిమినేషన్ చేసింది ఆ 6 కోసమా, బిగ్ బాస్ కోసమా, మా కోసమా? ఇప్పుడు ఫైనల్ గా ఒకటి అడుగుతున్నాను, ఇది మన దాంట్లో షార్ట్ లో కూడా వస్తా చూడండి. బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున మాటకు కూడా విలువ లేదు. అవునండి, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున మాటకు కూడా విలువ లేదు. నాగార్జున కూడా ఏదో హోస్ట్ చేస్తున్నారు, మాట చెప్తున్నారు, కానీ ఆ మాటకు విలువ లేదు. చెప్పనా, నిన్న సంజన గారు నేను ఆడదాన్ని ఆడలేకపోతున్నానండి, మగవాళ్ళందరూ మీద పడిపోతున్నారండి, నాకు భయంగా ఉంది అనేటప్పుడు రాణి రుద్రమదేవుని చూడు, చిత్తూరు చెన్నమ్మని చూడు, ఝాన్సీ లక్ష్మీబాయిని చూడు, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పే కోణంలో అంతవరకు ఎందుకు, నీ రూమ్ లో ఉన్న, నీ హౌస్ లో ఉన్న శ్రీజాను చూడు, దమ్ము శ్రీజాను చూడు ఎలా ఆడుతుందో, ఆమెను చూసి నేర్చుకో అమ్మా అని నాగార్జున గారు అన్నారు. అంటే శ్రీజ ఆట బాగుందనే కదా. శ్రీజ దిగితే ప్రతి ఒక్కరికి భయపడుతున్నారు. ఆడ పులి, చిరుత పులి అని రకరకాల పేర్లతో ఆమెకి హైలైట్ చేసి ఈ రోజు శ్రీజను చూసి నేర్చుకోమన్నారు కదా నాగార్జున గారు. మరి నాగార్జున మాటగానే వాల్యూ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు సంజన గారు శ్రీజను చూసి నేర్చుకోవడానికి ప్రిపేర్ అయింది, కానీ శ్రీజ ఎక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండి, కంటిన్యూ అవుతున్న సంజనాన్ని చూసి శ్రీజ నేర్చుకోవాలా, లేదా ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న శ్రీజను చూసి సంజన నేర్చుకోవాలా? ఎవరిని చూసి నేర్చుకోవాలి? కాబట్టి నాగార్జున గారు చెప్పినట్లుగా నాగార్జున గారికి మాటకు విలువ ఉన్నట్లయితే శ్రీజ కంటిన్యూ అవును. ఎందుకంటే శ్రీజ ఆట బాగుంది, శ్రీజ ఆట బాగుందని మెచ్చుకున్నారు నాగార్జున గారు, ఇంటికి పంపించారు. ఆమె లైన్ లో పడుతుంది కదండి. ఒక వ్యక్తిని తీర్చిదిద్దడం అనేది బిగ్ బాస్ కి అవసరం. అలాంటప్పుడు ఇంతకుముందు సీక్రెట్ రూమ్ తయారు చేశారు. ఎందుకు సీక్రెట్ రూమ్ తయారు చేశారు? మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే ఆ రూమ్ లో పెట్టి తర్వాత ఓటింగ్ చేసి మళ్ళీ లోపలికి తీసుకురావడానికి. ఇప్పుడు పాపం శ్రీజ కామనర్, ఆమె వెళ్ళిపోతుంది అన్నప్పటికీ టక్కన పంపించారు, సీక్రెట్ రూమ్ లో ఏదేం లేదు. ఆమెకి రీ ఎంట్రీ కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే శ్రీజ తన ఆట మార్చుకుంది, లైన్ లో పడింది.
ఇప్పుడు కామెంట్స్ నేను ఈ రోజు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, దీని గురించి మాట్లాడదలుచుకున్నాను. రీతు ఎలిమినేషన్ అంటే అందరూ చప్పట్లు కొట్టారు, శ్రీజ ఎలిమినేషన్ అంటే అందరూ బాధపడుతున్నారు. రీతు ఎలిమినేషన్ అంటే పేద పోయింది, దరిద్రం పోయిందని మెసేజ్లు పెట్టారు. శ్రీజ ఎలిమినేషన్ అంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. సో ఇప్పుడు జనాల ఓటింగ్ లో చూసుకొని మీరు ఎలిమినేషన్ చేస్తారా, లేకపోతే మీరు కోరుకున్న ఆరుగురు వస్తే ఆ ఆరుగురు మాట ప్రకారం ఎలిమినేషన్ చేస్తారా? అలాంటప్పుడు మాకు ఓటు వేయాలని ఎందుకు అన్నారు, మేము ఓటు ఎందుకు వేసాం శంకనాకడానిక అని అడుగుతున్నారు ఆడియన్స్. ఇక్కడ వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళందరి తరపున నేను మీ ముందు పెడుతున్నాను, ఓటింగ్ అనేది మాకెందుకు, మా ఓటింగ్ కైనా విలువ ఉండాలి, నాగార్జున మాటకైనా విలువ ఉండాలి. నాగార్జున గారి మాటకి విలువ లేదు, మేము వేసిన ఓటుకి విలువ లేదు. కాబట్టి ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అందరూ అంటున్నారు. దీని మీద అందరు ఆవేదనని నా ఆవేదనలా వ్యక్తపరిచాను. దీన్ని చూసి మీరు బిగ్ బాస్ మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎందుకంటే నాగార్జున గారు 16 మంది క్లాస్ పీకడానికి వచ్చారు, కానీ ఎంతమంది జనం తరపున నేను బిగ్ బాస్ కి క్లాస్ పీకడానికి వచ్చాను అనుకోండి, ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే కామన్ ఆడియన్ నేను కూడా. నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోద్దు. మీ పిమ్స్ టీవీ, మీ ఎస్ఎస్ పట్నాయక్.